అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనం ఇంట్లో రోజు దీపం పెట్టుకునే ముందుగా ఈ విధంగా చేసినట్లయితే చాలా సులభంగా మనం పూజ అనేది చేసుకోవచ్చండి. వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో పూజలకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్ని చెక్ చేసి వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హిందూ సనాతన ధర్మం ప్రకారం చూసుకుంటే మన దేశంలో చాలామంది ప్రజలు తమ ఇళ్లలో ఉదయం సంధ్యలలో సాయంత్రం సంధ్యలలో చక్కగా దీపం అనేది పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే భగవంతుడి ముందు దీపం వెలిగించిన ఇల్లు ఉండదని మనకి శాస్త్రం. మనం ప్రతిరోజు ఇంట్లో దీపం పెట్టడం వల్ల ఆ భగవంతుడితో అనుసంధానమై ఉండవచ్చని పండితులు కూడా తెలియచేస్తున్నారు. మరి నిత్య పూజ చేసే ముందు మనం ఏ విధంగా చేస్తే పూజ అనేది సులభంగా చేసుకోవచ్చో తెలుసుకుందామండి. నిత్య పూజ చేసే ప్రతి మహిళ కూడా తప్పకుండా తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు ఈ విధంగా బియ్య పిండితో ముగ్గు వేసుకొని అందులో పసుపు కుంకుమ వేసుకొని పూలతో అందంగా అలంకరించుకోవాలండి. చూసారు కదండి, సూర్యుడు మరీ బారెడు పొద్దెక్కే వరకు నిద్రపోకుండా చక్కగా ఈ విధంగా వేకువజామునే నిద్రలేచి చక్కగా ఇంటి పని మొత్తం పూర్తి చేసుకొని పూజ చేసుకుంటే సరిపోతుందండి. మనలో చాలామంది సూర్యుడు నడినెత్తికి వచ్చే వరకు నిద్రపోతూ ఉంటారు. ఆ తర్వాత నిద్రలేచి ఇంట్లో హడావుడిగా పనులు చేసుకొని పూజ అనేది చేసుకుంటూ ఉంటారండి. పూజ చెయ్యాలనుకుంటే మాత్రం వేకువజామునే నిద్రలేచి చక్కగా సూర్యోదయానికి ముందే పూజ చేసుకోవటం అనేది చాలా ఉత్తమమైనదండి. అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా వేకువజామునే నిద్రలేచి ఇంట్లో పని మొత్తం పూర్తిగా అయిన తర్వాత చక్కగా కూర్చొని దేవుడి ముందు ధ్యానం చేసుకుంటూ పూజ చేసుకోండి. అలానే మనం పూజ గదిలో ఈ విధంగా ఒక్క బాక్స్ అనేది పెట్టుకుంటే ఈ ఒక్క బాక్స్ ఓపెన్ చేస్తే మనకి అన్నీ దీనిలోనే ఉంటాయి కాబట్టి మనం పూజలో ఎటువంటి లేట్ అనేది లేకుండా చక్కగా ఈ బాక్స్ అనేది ఓపెన్ చేసుకొని అన్నీ దీంట్లోనే పెట్టుకుంటే చక్కగా మనం పూజ కూడా చేసుకోవచ్చండి. అలానే ఈ ఒక్క బాక్స్ అనేది మనం పూజా మందిరంలో ఇలా స్టోర్ చేసుకోవటం వల్ల మన పూజ గది కూడా చూడటానికి నీట్గా ఉంటుంది. ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్కటి పెట్టడం వల్ల పూజ గది కూడా గజిబిజిగా కనిపిస్తూ ఉంటుందండి. అందుకోసం ఒక్క బాక్స్ని తీసుకొని వచ్చి అన్నీ దాంట్లోనే పెట్టుకుంటే చాలా మంచిది. అలానే పూజ చేసే ముందు తప్పకుండా ఈ విధంగా పూలని కూడా సిద్ధం చేసుకొని దేవుడి సామాగ్రి కూడా నీట్గా శుభ్రం చేసుకోవాలండి. ఈ విధంగా మనం ప్రతిరోజు కూడా దేవుడి సామాగ్రి అనేది శుభ్రం చేసుకోవాలి. అలానే మనం దేవుడి సామాగ్రి శుభ్రం చేసేటప్పుడు ఉపయోగించే పౌడర్ కానీ లిక్విడ్ కానీ అన్నీ ఒక చోట పెట్టుకోవాలండి. అలానే ఒక స్క్రబ్బర్ కూడా మనం దేవుడి సామాగ్రి శుభ్రం చేసుకునే దానికి పక్కన పెట్టుకోవాలి. అలానే దేవుడి సామాగ్రి శుభ్రం చేసిన తర్వాత ఆ స్క్రబ్బర్ని కూడా నీట్గా వాష్ చేసుకొని ఎండలో పెట్టుకోవాలండి. ఇలా చేయటం వల్ల మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. చాలామంది స్క్రబ్బర్తో నీట్గా క్లీన్ చేసుకొని తడిగా ఉన్న స్క్రబ్బర్ని అలానే బాక్స్లో పెట్టి మూత అనేది పెడుతూ ఉంటారు. అలా చేయకూడదండి. అలా చేయటం వల్ల మనకి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. మనం దేవుడి సామాగ్రి కూడా ప్రతిరోజు నీట్గా శుభ్రం చేసుకొని ఒక పొడి క్లాత్ తీసుకొని దాంతో చక్కగా తుడుచుకున్న తర్వాత మనం చక్కగా దీపం అనేది పెట్టుకోవాలండి. నిత్య పూజ చేసేటప్పుడు మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలండి. పూజలో మనం ఒక్కసారి కూర్చున్నామంటే అన్నీ మనం సిద్ధం చేసుకొని కూర్చోవాలి. పదే పదే పూజలో లేచి ఆ వస్తువు ఈ వస్తువు తీసుకొని రావటం అనేది కరెక్ట్ కాదండి. ఒక్కసారి మనం పూజలో కూర్చున్నాక పూజ మొత్తం పూర్తి అయిన తర్వాత మాత్రమే మనం పూజ గది నుంచి బయటికి రావాలి. అందుకోసం పూలు కానీ పసుపు కుంకుమ అక్షింతలు కానీ దేవుడి సామాగ్రి కానీ ఇవన్నీ ముందుగానే అన్నీ చూసుకొని చక్కగా ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత చక్కగా కూర్చొని పూజ అనేది చేసుకోవాలండి. అలానే పూజ చేసేటప్పుడు నేను చాలామందిని చూశానండి. పూజలో ఎటువంటి శుచి శుభ్రత అనేది పాటించకుండా ఏదో చేశామంటే చేశామని పూజ అనేది చేస్తూ ఉంటారండి. అలా చేయటం కన్నా పూజ చేయకుండా ఉండటమే మంచిదండి. ఎప్పుడైనా కూడా మనం ఒక పని చేసేటప్పుడు దానిలో శుభ్రత అనేది పాటించాలి. ఏ ఇంట్లో అయితే శుచి శుభ్రత అనేది ఉంటుందో లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి రావటానికి మాత్రమే ఇష్టపడుతుందండి. ఏ ఇంట్లో అయితే అపరిశుభ్రం ఉంటుందో దరిద్ర లక్ష్మి ఆ ఇంట్లో తిష్ట వేస్తుంది. దరిద్ర లక్ష్మి ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నిమిషం కూడా నిలబడదండి. అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా పూజ చేసేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలండి. శుభ్రత లేని పూజ ఏ మాత్రం పనికిరాదు. అయితే ఎవరైనా జాబ్ చేసే వాళ్ళు ప్రతిరోజు దేవుడి సామాగ్రి శుభ్రం చేయటం కుదరకపోతే వాళ్ళు ఏం చేయాలంటే ఇంకొక సెట్ అనేది దేవుడి సామాగ్రి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని వాటిని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత రోజు దేవుడి దగ్గర పూజ సామాగ్రి అంతా తీసి మనం శుభ్రం చేసుకున్న సెట్తో చక్కగా పూజ అనేది చేసుకోవచ్చండి.
చేసుకోవచ్చండి. మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు తీసి పెట్టిన దేవుడి సామాగ్రి శుభ్రం చేసేసుకొని మళ్ళీ పొడి క్లాత్తో తుడుచుకొని పక్కన పెట్టుకొని చక్కగా ఉదయాన్నే పూజ చేసుకుంటే సరిపోతుందండి. తెల్లవారుజామునే నిద్ర లేవటం వల్ల మనకి పని కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. నైట్ పూట త్వరగా పడుకొని ఉదయాన్నే త్వరగా లేచి ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రం చక్కగా ఇలా పూజ చేసుకోవటం వల్ల స్వామివారి అనుగ్రహం అనేది మనకి తప్పకుండా లభించి మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందండి.